కుక్క పిల్ల. ఇదేమో మన మగ పిల్లలకు కావాల్సిన బట్టలు, ఇదేమో మక్రోని వేసుకుంటాం. మక్రోని మొత్తానికి సామాన్లు అయితే తీసుకున్న సామాన్లు బిల్ వేయించుకోనికి కౌంటర్ దగ్గరకు వచ్చాం. తను తీసుకున్న సామాన్లు ఇవి వచ్చేసి కువైటీ వాళ్ళు లేడీస్ షాపింగ్ చేసే బట్టలు. ఇవేమో అన్ని లేడీస్ బ్యాగులు. రేపు పొద్దున పెళ్ళైనాక నా పిల్లానికి చెప్పులు తీసుకున్నా. వీడియో చూశారు కదా, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ వైజిఎల్ శిక్ష. ఈ రోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ థర్మల్ చూడగానే మీ అందరికైతే అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ టైం మన వీడియోలో ఫిలిపిన్ అమ్మాయితో షాపింగ్ అయితే చేయబోతున్నా. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకొని, పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే వస్తుంది. ఇప్పుడైతే నేను మేడం వల్ల కూతురు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడ ఉంది ఆ ఫిలిపిన్ అమ్మాయి, తనే అనమాట. తనైతే పిలుచుకోవాలి. మొత్తానికి ఫిలిపిన్ అమ్మాయిని అయితే ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి షాపింగ్ అయితే పిలుచుకొని అయితే వెళ్తున్నా. ఈ పని మనిషికి ఆల్రెడీ నా వీడియోస్ లో, పాత వీడియోస్ లో చూసే ఉంటారు నా పాత సబ్స్క్రైబర్లు అయితే. తనకు వచ్చేసి ఇంతకు ముందు చాలా లావు ఉన్నది, ఇప్పుడు వచ్చి సన్నగా అయిపోయింది. నేను పనిచేసే ఇంట్లోనే ఇంతకు ముందు పనిచేస్తూ ఉన్నది, కానీ ఇప్పుడు వచ్చి నేను పనిచేసే ఇంట్లో మా మేడం వల్ల కూతురు వాళ్ళ ఇంట్లో అయితే పనిచేస్తుంది. దాదాపు ఒక 3 years అయితే అవుతుంది. ఇంకా దానికోసం కొన్ని సామాన్లు అయితే తీసుకొని కార్గోకి అయితే పంపించుకుంటుంది అనమాట. దానికోసము మా మేడం వాళ్ళ కూతురే నాకైతే ఒక లొకేషన్ అయితే పెట్టింది. అక్కడికి వెళ్ళు, సామాన్లు చాలా తక్కువ ధరకు అయితే దొరుకుతాయంటే ఇక్కడికైతే వచ్చేసి అలా తను లోపలికి వెళ్ళగానే నేను అర్బానా తీసుకొని తన ఎంటమ్మడి వెళ్తూ ఉంటే ఫస్ట్ గా నెస్ కాఫీతో అయితే స్టార్ట్ అయితే చేసింది. నెస్ కాఫీ అంటే ఏం లేదు, మనం ఇండియాలో ఎంత ఇష్టంగా కాఫీ తాగుతామో సేమ్ అలాగే ఉంటుంది. చాలా టేస్టీగా, చాలా ఎనర్జీగా ఉంటుంది. దానికోసం మొత్తం ఒక 5 సీసాలు అయితే ఆ నెస్ కాఫీ పౌడర్ అనేది తీసుకుంది. ఆ నెస్ కాఫీతో పాటు పక్కనే సేమ్ మన బూస్ట్ డబ్బాలు ఎట్లుంటాయో సేమ్ అలాగే ఉంది. ఇది కూడా కాఫీ అనమాట. ఇది ఒక 4 సీసాలు అయితే తీసుకుంది. ఇంకా ఇవి వచ్చి నెస్ కాఫీ అంటే ఇది ఎట్లా ఉంటుంది సీసా. ఇది చాలా ఎనర్జీగా, హెల్తీగా అయితే ఉంటుంది. చాలా మంది ఈ నెస్ కాఫీ తాగడానికి ఇష్టం అయితే పడతారు. ఇంకా పక్కన చూసుకుంటే ఏదో సీసాలు అయితే ఉన్నాయి. ఈ సీసాల గురించి ఏదో మనకైతే తెలియదు. ఇంకా ఆ సీసా ఒకటైతే తీసుకుంది. దీని పేరు వచ్చేసి నూటెల్ అంట. ఇది ఏ దానికి ఉపయోగపడుతుందో మనకైతే తెలియదు. అవి ఒక 2 సీసాలు అయితే తీసుకుంది. ఇంకా తర్వాత చూసుకుంటే ఇంకా ఏందో 2 డబ్బాలు అయితే తీసుకుంది. ఇంకా తనకు ఏమేమి వస్తువులు కావాలో అన్ని వస్తువులు అయితే మిస్ కాకుండా లిస్ట్ అయితే రాసుకుంది మొబైల్లో. ఇంకా మొబైల్లో చూసుకుంటే అయితే తీసుకుంటుంది. ఇక్కడ కనపడేది వచ్చి మొత్తం సెక్షన్ ఇంకా కాఫీలు అనమాట. ఇవి వచ్చి చాలా రకాల కాఫీలు, అవి నెస్ కాఫీ అలా కొడితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పక్కన సెక్షన్ కి అయితే వెళ్దాం పదా. ఇక్కడైతే తీసుకుని అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి అయితే పక్కన సెక్షన్ కి అయితే వెళ్తున్నాం. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసేది మొత్తం కాఫీ సెక్షన్స్. ఇక్కడైతే పక్కన రాగానే ఇక్కడైతే మ్యాగీ అయితే ఉంది. ఇక్కడ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఒకటి వెజిటేబుల్స్, దాని తర్వాత చికెన్ వి అట్లా. ఇంకా తను వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ ఇది మ్యాగీ అయితే తీసుకుంది. ఒక 4, ఒక ప్యాకెట్ లో ఎన్ని మ్యాగీలు ఉంటాయో తెలియదు. తను వచ్చేసి ఒక 4 ప్యాకెట్లు అయితే తీసుకుంది. ఇంకా దాని తర్వాత చూసుకుంటే మన ఇండియాలో కావచ్చు, కువైట్ లో కావచ్చు ఎంతో ఇష్టంగా పొద్దున్నే తినే టిఫిన్ మక్రోని పాస్తా అనేది ఈ మధ్య చాలా మంది ఇష్టంగా అయితే అదే ఫుడ్ అయితే తింటారు పొద్దున పూట. అవి కూడా అయితే షాపింగ్ అయితే చేస్తుంది. నాకైతే తను షాపింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ దేశానికి సామాన్లు పంపిస్తుందా, లేకుంటే తను తిన్నికి ఏదన్నా వస్తువులు తీసుకుంటుందా, అస్సలు అయితే రెండుసేపు మైండ్ అనేది పని అయితే చేయలేదు. ఇక్కడైతే ఒక 3 రకాల పాస్తాలు అయితే ఉన్నాయి. దాంట్లో ఒక 2 రకాలవి, ఒక రకంది ఒక 3 ప్యాకెట్లు, ఇంకొక రకంది ఒక 2 ప్యాకెట్లు అయితే తీసుకుంది. ఇంకా దాని తర్వాత పక్కన సెక్షన్కి వస్తే ఇక్కడ వచ్చేసి గోధుమలు, అలాగే మనకు కందిపప్పు అన్ని ప్యాకెట్లలో ప్యాక్ చేసేసి దాని మీదనే QR కోడ్ అనేది పెట్టేశారు. ఇది వచ్చేసి మొత్తం ఒట్టి ద్రాక్ష, బాదం, పిస్తా అలావి అయితే ఉన్నాయి. తను వచ్చి ఒక 2 కేజీల బాదం అయితే తీసుకుంది. మన వాళ్ళు ఎవరన్నా కువైట్ నుంచి ఇండియాకి వెళ్తున్నారంటే బాదం, పిస్తా అలాంటివి ఎక్కువ అయితే తీసుకుంటారు. కానీ వాళ్ళకు బాదం, పిస్తా అనేది ఎక్కువ తిన్నారు అనుకుంటా వాళ్ళు. దానికోసమే ఇంకా ఊరికే 2 కేజీలు బాదం అయితే తీసుకుంది. బాదం సెక్షన్ నుంచి పక్కన సెక్షన్ కి అయితే పిలుచుకొచ్చింది. ఇక్కడ కనపడేది వచ్చేసి మొత్తం అరబిక్ లో పూల డబ్బాలు అంటారు. తెలుగులో ఏమంటారో మనకైతే తెలియదు. చాలా మంది ఇంట్లో డ్రైవర్లకు పొద్దున్నే ఆ శనిగలు అట్లా ఉంటాయి, దాంట్లో ఆ పూల డబ్బాలలో అదే ఉడకబెట్టేసి ఇస్తారు డ్రైవర్లకు టిఫిన్. ఇంకా దాని తర్వాత ముందుకు వచ్చి చూసుకుంటే లేస్ ప్యాకెట్లు కూడా ఈ డబ్బాలో ఆఫర్లు ఉన్నాయని చెప్పి
చెప్పి అవి ఒక 2 లేస్ డబ్బాలు అయితే తీసుకుంది. ఇంకా తను అయితే షాపింగ్ అలా చేస్తూ ఉంటే నేను కూడా కొన్ని నాకు కావాల్సిన సామాన్లు అయితే తెచ్చుకుందాం అని చెప్పి వేరే సెక్షన్కి అయితే వచ్చా. ఇక్కడ కనపడేది వచ్చేసి మొత్తం నీవే క్రీము అనమాట. అంటే మనము ఎక్కడన్నా పనికి వెళ్ళినప్పుడు అలా మన సంఖలో అనేది దుర్వాసన వస్తుంటుంది. ఆ దుర్వాసన రాకుండా ఈ క్రీమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అందుకే నేను ఎక్కువ కోవిడ్కి వచ్చినప్పటి నుంచి ఈ క్రీమ్ అనేది వాడతా. అక్కడైతే నాకు కావాల్సింది ఒక క్రీమ్ అయితే తీసుకున్నా. నేను ఆ క్రీమ్ తీసుకుని వచ్చేంత వరకు తను వచ్చేసే కుర్కురే ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు అన్ని అయితే అరబాన నింపేసింది. నాకు కావాల్సింది నీవే క్రీమ్ అయితే తీసుకున్నా. దీని డబ్బులు వచ్చి కోవిడ్లో 1 దినార్ నూస్ అయితే పడుతుంది. మన ఇండియా డబ్బుల్లో ఒక 300 నుంచి 400. మొత్తానికి తీసుకున్న తినే వస్తువులు ఏడికైతే సరిపోయాయి. పేస్ట్ ఇంకా అన్ని అయితే తీసుకొని ఇంకా బిల్లు తెప్పించుకుందాం అని చెప్పి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాం. మళ్ళీ ఇంకొకసారి లిస్ట్ మొత్తం చెక్ చేసుకుంటే అన్ని సరిపోయాయని చెప్పి అక్కడైతే బిల్ అయితే వేయించుకొని చక్కగా బయటికి అయితే వచ్చాము. మనం తీసుకున్న ఈ సామాన్లకు మొత్తం టోటల్ బిల్ వచ్చేసి ఒక్కసారి మీరే చూడండి. మొత్తం ఒక కువైట్ నుంచి దుబాయ్ వరకు అయితే ఇచ్చాడు లిస్టు. దీంట్లో వచ్చి తను తీసుకున్న వస్తువులకు 55 దినార్లు అయితే పడింది. అంటే ఒక దినార్ 282 రూపాయలు ఉంది. మన ఇండియా డబ్బుల్లో 50 దినార్లకు ఎంత అవుతుందో కామెంట్ అయితే చేయండి. అన్ని సామాన్లు అయితే తీసుకొచ్చి కార్లకు అయితే ఎక్కించుకుంటున్నాను. ఇక్కడికి అయిపోయిందా ఇంకా మనం వెళ్ళేదానా అంటే కాదు, ముందు ఇవన్నీ కార్లో ఎక్కించు, ఇంకా వేరే సామాన్లు అయితే తీసుకునేది ఉంది. ఫస్ట్గా తినే వస్తువులు తీసుకున్న తర్వాత ఇంకా వేరే వస్తువులు అయితే తీసుకోవాలి అంటే తీసుకొచ్చిన సామాన్లన్నీ కార్లకు అయితే ఎక్కించుకున్నాను. తర్వాత నేను తీసుకున్న జమియాల సామాన్ల కానీ పైన అనేది కోయిటి వాళ్ళకు సంబంధించినది బట్టల షాప్ అయితే ఉంది. ఇక్కడ బట్టలు కూడా రేటు చాలా తక్కువ పడతాయని చెప్పి మా మేడం వాళ్ళ కూతురు చెప్తే ఇక్కడికైతే పిలుచుకొని ఇక్కడ ఎక్కువ కోయిటి వాళ్ళు అనేది షాపింగ్ అయితే చేస్తారు. అందుకే కోయిటి వాళ్ళకు సంబంధించిన బట్టలే చాలా ఎక్కువకైతే ఉన్నాయి. ఇక్కడ కనపడేది వచ్చేసి ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకు సంబంధించినది బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా ముందర చూసుకుంటే కోయిటి వాళ్ళకు పిల్లలకు నేషనల్ డే సందర్భంగా కోయిటి పోలీస్ బట్టలు కూడా అయితే ఉన్నాయి. వీళ్ళకు ఫిబ్రవరి 25, 26 నేషనల్ డే అందు సందర్భంగా పిల్లలు వేసుకుంటారని చెప్పి పోలీసు వాళ్ళ బట్టలు కూడా పిల్లలకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ పుట్టిన పిల్లల కానించి ఒక 4-5 సంవత్సరాల పిల్లల వరకు సైకిల్స్, అలాగే పిల్లలు ఆడుకునే చిన్న చిన్న బొమ్మలు, కార్లు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. నేను వచ్చి ఓన్లీ బట్టల షాపే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది దానికి ప్రతి ఒక్కటి సపరేట్ సెక్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే మా ఫిలిపిని అమ్మాయి ఏదో ఒక కార్ అయితే తీసుకుంది. ఆ సెక్షన్ నుంచి కొంచెం ముందుకు రాగానే మళ్ళీ వచ్చేసి మనకు ఇండియాలో 10 రూపాయల ఆఫర్, 20 రూపాయల సంత అని ఉంటాయి కదా, సేమ్ అలాగే అయితే దీనిలో రాగానే నాకు ఒకటేసారి మన ఇండియాలో ఉన్న జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి. చాలా మంది నేర్ పాలిష్ అలాంటివి పెట్టుకోరు కదా అనుకుంటారు, కానీ ఇక్కడ నేర్ పాలిష్ పెట్టుకుంటారు, అన్ని పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం లేడీస్ కు సంబంధించిన సామాన్లు అయితే ఉన్నాయి. దాని ముందర అయితే మన లేడీస్ ఎంతో ఇష్టంగా పెదాలు ఎర్రగా కనపడడానికి ఉండే లిప్స్టిక్ కూడా అయితే ఉంది. ఇది మూత కూడా రావడం లేదు నా దరిద్రానికి. ఇంకా అలాగే ముందుకు వస్తే కోన్లు అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో చాలా రకాల కోన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు కూడా అయితే ఉన్నాయి. ఈ బొమ్మను చూడగానే ఒక్కటేసారి ఇండియాలో ఉన్న నా చెల్లి అయితే గుర్తుకు వచ్చింది. ఎందుకంటే ఇలాంటి బొమ్మలు ఎక్కడన్నా చూసిందంటే ఆ బొమ్మ ఇప్పించేంత వరకు అయితే ఇడిసపెట్టదు. కానీ దగ్గర 1.5 ఇయర్ అయితే అవుతుంది. నా చెల్లికి అయితే చాలా మిస్ అవుతున్నా. ఆ బొమ్మ చూడగానే ఒక్కటేసారి మా ఓల్డ్ పాత జ్ఞాపకాలు అయితే గుర్తుకైతే వచ్చేసాయి. ఐ మిస్ యూ రా చెల్లి, లవ్ యూ మా, లవ్ యూ. ఇంకైతే దాని ఫిలిపిని అమ్మాయి వల్ల అన్న అయితే ఉన్నాడంట ఇంటి దగ్గర, అన్న కొడుకు ఉన్నాడంట. ఆ అన్న కొడుకు స్కూల్ కి ఒక బ్యాగ్ అయితే తీసుకుంటూ ఉంది అక్కడైతే. ఇంకా దాని ముందర చూసుకుంటే పిల్లలు ఆడుకునే రిమోట్ కార్స్, ఇంకా రిమోట్ కొక్లైన్స్, అలాగే గిటార్లు ఇవైతే ఉన్నాయి. ఇంకా దాంట్లో తనైతే ఫస్ట్ ఒకటి రిమోట్ కార్ అయితే చూసింది అక్కడ, కానీ అది నచ్చక మళ్ళీ ఇంకొకటి అయితే ఇక్కడ మంచిగా కనపడింది అని చెప్పి ఇక్కడైతే ఒక రిమోట్ కార్ అయితే చూసింది. ఇవన్నీ వచ్చేసి ఇంకా రబ్బర్ బ్యాండ్లు ఇంకా అవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఈ రెడ్ రిమోట్ కార్ అయితే తీసుకుంది. ఇంకా దీని కాస్ట్ ఎంత పడుతుందేమో, ఒకటైతే దాన్ని తీసుకుంది. ఇవన్నీ వచ్చేసి ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలే. ఇంకా దాని ముందర చూసుకుంటే మొత్తం వచ్చేసి లేడీస్ కు స్పెడ్స్, అద్దాలు ఇంకా ఇవైతే ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి కోవైట్ లో డ్రైవింగ్ కార్లు, కోవైట్ లో ఏ మోడల్స్ కార్లు దొరుకుతాయో అన్నీ అయితే ఉన్నాయి. ఇవి వచ్చి ఇంకా మనకు డెకరేషన్ గా కుక్క పిల్లలు అట్లాంటివి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం బగ్గీలు పోలీసు వాళ్ళది ఇక్కడ అట్లాగే ఉంటాయి. ఇంకా వాళ్ళందరికీ వచ్చి ఇవి మన దగ్గర అయితే 10 రూపాయలు 20 రూపాయలు పడతాయి, కానీ ఇక్కడ ఎంత ఉన్నాయేమో. ఇంకా ఇవి చూడండి టెడ్డీ బేరు, దాని ధర చూసుకుంటే 20 దినార్లు అంటే అక్కడనే మన డబ్బులు ఇంచుమించు ఒక 5400 అయితే పడుతుంది. ఆ బొమ్మ అంత కాస్ట్ అయితే చేయదు, కానీ రేట్ మాత్రం అంతకైతే పెట్టారు దానికి. ఇక్కడ చూసుకుంటే మగపిల్లలకు సంబంధించిన, బాయ్స్ కు సంబంధించినవి బట్టలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే పిల్లలకు, చిన్న పిల్లలకు సంబంధించినవి బూట్లు, అలాగే మనకు చెప్పులు అవి అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే
ఇక్కడైతే పక్కన చూసుకుంటే మనకు పెద్దవాళ్ళకి కావాలన్నా కూడా బూట్లు ప్రతి ఒక్క మోడల్స్ రకరకాలుగా అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా తను కూడా ఒక జత బూట్లు తీసుకోవాలని చెప్పి తీసుకొని ఒకటైతే తీసుకుంది. కానీ తీరా చూస్తే ఇది మగపిల్లలు అవి అని చెప్పి మళ్ళీ అరసకుండా అక్కడనే అయితే పెట్టింది. ఇక్కడైతే నేను కూడా ఏదో ఒకటి కొనాలనుకున్నా, కానీ నాకైతే అందులో ఏ బూట్లు నచ్చలేదు. మనమైతే సిటీకి వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే తీసుకుంటాము, కానీ ఇది మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే మొత్తం లేడీస్ కు సంబంధించిన చెప్పులు, ఇంకా ఈ చెప్పులలో రకరకాలుగా అయితే ఒక్కసారి మన లవర్ కు కావచ్చు, లేకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఒకరికి ఇక్కడికి పిలుచుకొచ్చానమంటే చెప్పుల దగ్గరికి ఆ చెప్పులు కొనిచ్చేంత వరకు మనల్ని అయితే ఇరసబెట్టారు. ఇక్కడైతే చెప్పులు చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చి చెప్పు టైపే కానీ బూట్ టైప్ వచ్చింది, చెప్పే చాలా బాగుంది అది. ఇంకా ఇవి వచ్చి లేడీస్ కు చూసారంటే ఇక్కడ నుంచి ఇంకా కళ్ళు చెదిరిపోతాయి లేడీస్ కి అయితే. మనకు వచ్చేసి ఇప్పుడే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మంచిగా మనకు కావాల్సిన వాళ్ళకు చెప్పులు అలాగే మంచి మంచి షాపింగ్ అయితే చేయాలి. ఇక్కడైతే ఈ చెప్పులు అయితే పెళ్లి కూతురులకు సంబంధించినవి అనుకుంటా. ఇంకా కొయిటి వాళ్ళకు ఇలాంటివి ఎక్కువ వేసుకుంటారు కాబట్టి లేడీస్ అన్ని వాళ్ళ మోడల్స్ ఏవేవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. మీకు ఒక్కసారి ఆ చెప్పులలో ఏ చెప్పు కలర్ బాగా నచ్చింది, ఏ చెప్పు మోడల్స్ నచ్చాయో తప్పకుండా ఒకసారి కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా పక్కన చూసుకుంటే మనకు లేడీస్కు సంబంధించిన బ్యాగులు అయితే ఉన్నాయి. ఇంకా ఈ బ్యాగులు వచ్చేసి మనకు హ్యాండ్ బ్యాగ్స్, అలాగే ఇండియాకు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కో మనం పాస్పోర్ట్ పెట్టుకోనికి దానిలోకి బ్యాగులు ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా తనైతే తీసుకోలేదు ఏమి. ఇవి వచ్చి చెప్పులు, ఇంకా ఈ చెప్పులు రేట్ వచ్చేసి ఒక 2 దినార్లు అట్లయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే తక్కువ ధరలో ఆ బూట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం చూసిన సెక్షన్ లో రేట్ ఎక్కువ, కానీ ఇక్కడ చూసుకుంటే రేట్ తక్కువ, అవి క్వాలిటీ కూడా అలాగే అయితే ఉంటాయి. అందులో కూడా చూసి ఇంకా అక్కడైతే ఏం తీసుకోకుండా చక్కగా ఇంకా కౌంటర్ దగ్గరికి అయితే పిలుచుకొచ్చింది. ఒక బ్యాగు, తర్వాత ఒక కారు, ఒక టీ షర్ట్ అయితే తీసుకుంది. అన్ని తీసుకొని బిల్ అయితే వేయించుకొని ఇంకా చక్కగా నేను పనిచేసే ఇంటి దగ్గరికి అయితే పిలుచుకొచ్చాను. ఇంకా ఇక్కడే తను ఫస్ట్ గా పనిచేసింది కదా, ఇది వచ్చి మా మేడం వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇక్కడ ఉంది తనవి కొన్ని సామాన్లు, అలాగే బ్లాంకెట్స్ అవి అయితే ఉన్నాయంట. అవి ఇవి మొత్తం కలిసి ఈ రోజే డైరెక్ట్ కార్గోకి అయితే వేసేస్తానింది. ఒక 2-3 నెలల తర్వాత తన దేశానికి అయితే వెళ్తుంది. అప్పుడప్పుడు సామాన్లు వేసారంటే త్వరగా వెళ్ళవు కాబట్టి తను వచ్చేసి సీ కార్గోకి అయితే వేసింది. అంటే షిప్లు అయితే వేయడం అయితే జరుగుతుంది ఈ రోజు కార్గోకు. ఆ కార్గోకి వేసిన లగేజ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఈ సామాన్లే తను వచ్చేసి మొత్తం ప్యాక్ చేసుకొని తనే స్వయంగా అయితే వేసింది. అప్పుడు నేను కరెక్ట్ టయానికి ఇంటి దగ్గర అయితే లేను, ఉన్నింటి కనుక ఆ వీడియో కూడా తీసి మొత్తం దీంట్లోనే కవరప్ చేసేవాడిని. కానీ ఇంకా తను తీసినవే కొన్ని మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. అయితే మొత్తం షాపింగ్ చేసింది పొద్దున 9 గంటలకి ఇంట్లో అయితే వదిలేసాను. మొత్తం కార్గోకి అయితే వేసిన వరకు టైం చూడండి. మొత్తానికైతే పొద్దు నుంచి ఇప్పుడు ఈ టైం వరకు పోయి తన సామాన్లు మొత్తం ప్యాక్ చేసుకొని కార్గో కూడా అయితే పంపించేసింది. నేను డ్యూటీ ఉండడంతో ఇంకా కార్గో వేసేటప్పుడు ఆ వీడియో అయితే చేసి పెట్టలేదు. మొత్తానికి ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్ గా 3 ఈ టైం అప్పుడు తన పని అయిపోయింది. తనను పిలుచుకోపిల్లి మళ్ళా మా మేడం వల్ల కూతురు వాళ్ళ ఇంట్లో అయితే వదిలేయాలి. తను వాళ్ళ దేశానికి ఇంకొక 2-3 మంత్స్ లో అయితే వెళ్తాదంట. ఒక 3 మంత్స్ ముందే అయితే కార్గోకి అయితే వేసేసింది. జీసా బోల్ హాయ్ గాయస్. Hi guys. వీడియో చూశారు కదా, వీడియో చూశారు కదా. వీడియో నచ్చిందా? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయస్. బాయ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా నాకైతే కామెంట్ అయితే చేయండి. అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే తనకు తెలుసుకుపోయి తన ఇంటి దగ్గర అయితే వదిలేయాలి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బై గాయ్స్, అందరికి లవ్ యూ ఆల్. Yeah.